ఓ బాటసారి ఇది జీవిత రహదారి. Good morning, welcome to Batasari Travel Tales. I am Venki Ubay Kuslopati. Thank you so much for joining me on another adventure. Today I am at Sahyadri mountain range and I am going to climb Kalsubai Peak, which is called Everest of Maharashtra, and this is the highest peak of Maharashtra, 5,400 feet. So I'm really excited, and please like, share, subscribe Batasari Travel Tales. సో ఈ కల్సుబాయ్ ట్రెక్ ఎలా రీచ్ అవ్వాలో మనం తెలుసుకుందాం. ఫస్ట్ నేను చెన్నై నుంచి ముంబైకి ఫ్లైట్లో వెళ్ళాను. ఎవరైనా సరే ఫస్ట్ ముంబై రీచ్ అవ్వాలి. ముంబై నుంచి ఇగత్పూరి వెళ్ళాలి. ఇగత్పూరికి ట్రైన్స్ చాలా ఫ్రీక్వెంట్గా ఉంటాయి. 2 hours వరకు టైం పడుతూ ఉంటుంది. సో ఇగత్పూరి రీచ్ అయిన తర్వాత మనం బస్ స్టాండ్కి వెళ్తే అక్కడికి చాలా బస్సెస్ దొరుకుతూ ఉంటాయి. అప్రాక్సిమేట్గా ఒక 30 kilometers వరకు ఉంటుంది. 30 minutes వరకు టైం పడుతుంది. సెక్యూరిటీ చెక్ అయిపోయింది. వెయిటింగ్ ఏరియాలో కూర్చొని ఉన్నాను. సో నా ఫ్లైట్ యాక్చువల్గా 6 o'clockకి, టైం ఇప్పుడు 5 అయింది. ఇంకో 15 minutesలో బోర్డింగ్ స్టార్ట్ అవుతుంది. సో ముంబైకి నేను 8 o'clock రీచ్ అవుతాను. ఆంచి ముంబైలో ఇప్పుడు అడుగు పెట్టేసాం. ముంబై మనకు కొత్త ఏం కాదు. మామూలుగా ఈ కాకపోయినా కూడా సంవత్సరానికి ఒక 2 ట్రిప్పులు కూడా పడుతూ ఉంటాయి. సో ఇప్పుడు నేను ఇక్కడ నుంచి రైల్వే స్టేషన్కి వెళ్ళాలి. అంటే బయటికి వెళ్ళేసేసి ఆటో ఒకటి తీసుకుందాం అనుకుంటున్నాను. కంపేర్డ్ టు ఎనీ అదర్ మెట్రోపాలిటన్ సిటీ, నా అనుభవం ప్రకారం ముంబై ఆటోస్ ఆర్ ద బెస్ట్ అండ్ వెరీ వెరీ ఎకనామికల్. వాళ్ళు మీటర్లో మాత్రమే వెళ్తారు. సో ఎయిర్పోర్ట్ నుంచి 50 minutes జర్నీ తర్వాత ఇప్పుడు రైల్వే స్టేషన్ రీచ్ అయ్యాను. ఇది లోకమాన్య తిలక్ టర్మినస్. ఇక్కడ నుంచి మనకి ట్రైన్ ఇప్పుడు టైం 10:20 అయింది. ఇగత్పూరి ఎందుకంటే సో టుమారో రేపు నేను ద ఎవరెస్ట్ ఆఫ్ మహారాష్ట్ర విచ్ ఇస్ నథింగ్ బట్ కల్సుబాయ్ పీక్ అనమాట. దానికి బేస్ విలేజ్ బేసిక్గా బారీ అనమాట. అది చాలా చాలా స్మాల్ ప్లేస్. అక్కడ అకామిడేషన్ లాంటివి ఏమి ఉండవు. సో అందుకని చెప్పేసి నియర్ బై కొంచెం బాగుండే ప్లేస్ ఏంటంటే ఇగత్పూర్లో రైల్వే స్టేషన్ ఉంది. కొంచెం చిన్న చిన్న అకామిడేషన్స్ కూడా ఉన్నాయి. అందుకని చెప్పేసి నేను ఈ నైట్ ఇగత్పూర్లో ఉంటున్నాను. అండ్ దెన్ ఎర్లీ మార్నింగ్ లేసేసి బస్లో బారీ విలేజ్కి వెళ్ళిపోయి అక్కడ నుంచి కల్సుబాయ్ పీక్ లైవ్ చేస్తాను. సో ఇగత్పూరి బస్ స్టేషన్కి వచ్చాను. సో బస్సు 6 o'clock అంట. ఇంకో 5-10 minutes వరకు ఉంటుంది. సో పూణే వెళ్ళే బస్ ఎక్కాలి. పూణే వెళ్ళే బస్ ఎక్కి బారీలో దిగాలి. సో అప్పుడు ఎస్ సార్ బస్ వచ్చింది. సో ఇప్పుడు ఎక్కేసేద్దాం. జస్ట్ గాట్ డౌన్ ఫ్రమ్ ద బస్. ఇదే అనమాట బారీ. అండ్ దిగ్గానే ఇక్కడ యాక్చువల్గా చూడొచ్చు కల్సుబాయ్ పీక్ని. అండ్ దాట్ ఈస్ ద మౌంటైన్. దట్స్ ద పీక్ ఆఫ్ ద మౌంటైన్. ఫ్రమ్ ద మెయిన్ రోడ్ వేర్ ఐ గాట్ డౌన్ ఫ్రమ్ ద బస్ టు గో టు దట్ విలేజ్ which is there. It's about almost 1 kilometer. From there we will have steps, I guess. Okay, so I'm just walking towards that. సో ఈ ట్రెక్ మొత్తం 6.5 kilometers డిస్టెన్స్ ఉంటుంది వన్ సైడ్. అండ్ హైట్ ఆఫ్ దిస్ మౌంటైన్ 5,400 feet. ముంబై నుంచి వస్తే మనం ఎక్కడికి ఎలా రీచ్ అవ్వాలనేది ఈ మ్యాప్లో ఉంటుంది. అలాగే మన ట్రెక్లో వేరియస్ ఫేసెస్ ఎలా ఉంటుందని కూడా ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. ట్రెక్ రస్తా ఇదరి. థ్యాంక్ యూ. వచ్చిన దారి మొత్తం ఒక్కలో కూడా టెక్కలు కనపడలే. అసలు వస్తుంది కరెక్ట్ రూటో కాదు మరి. ఏ రాస్తా ట్రెక్కింగ్ కా ఐగెస్ మనం కరెక్ట్ దారిలోనే ఉన్నాం ఇప్పుడు. సో మనం ఇప్పుడు ఒక టెంపుల్ దగ్గరికి వచ్చాము. సో ఈ టెంపుల్ ఇది కల్సుబాయ్ టెంపుల్ అనమాట. విచ్ ఈస్ దే కాల్ ఇట్ as situated at the footprints of the mountain. Okay, so if at all somebody who's unable to climb the mountain, they can come and worship the god over here. So ఈ గుళ్ళో కూడా కల్సుబాయ్ని పూజించవచ్చు. Now I could see some trekkers. Okay, so parking at side undi, so they will come this side and then join. So నేనేంటంటే ప్యూర్ వాకింగ్ సైడ్ నుంచి వచ్చాను. Now I can see the road, I guess it goes like this.
also we have some more amazing people have joined us from Mumbai and then Pune. Okay, so looks like we are done with 1 kilometer. So basically Kalsubai Peak full moon treks are full moon day is a very precious day. So ee roju actually founding anamata. So I guess చాలా పూజలు కానీ జరుగుతూ ఉంటాయి పైన. I've seen a lot of people asking question saying, you know, is there any accommodation available in Bari, because Bari being a small village, right? So for all those, right, Bari village కొంచెం చిన్నది అయినా కూడా కొన్ని ఇలాంటి టెంట్ అకామిడేషన్స్ అక్కడ చాలా ఉన్నాయి, నేను వచ్చేటప్పుడు చూశాను. సో ఇఫ్ అట్ ఆల్ మీరు ఇక్కడ కనుక అకామిడేషన్ చూసుకుందాం అనుకుంటే యూ మే హ్యావ్ టు కమ్ లిటిల్ ఎర్లీ అండ్ దెన్ ఫైండ్ ఫర్ ఎ ప్లేస్. బట్ ట్రస్ట్ మీ, when you start trekking, right, there are a lot of pit stops like this, and then where they have this kind of tent accommodations, and either, you know, you can hire a tent as well, right? So you don't really have to be scared. Even if you're not planned for this one, you can straight away hit Bari and then find out some place. If not, you want to do night trek or something, you can start off and then find out some place like this and then, you know, take a tent. These are the one of the most asked question about this trek while I was, you know, going through the internet, right? Hope this helps you all. So this is the half point. Basically from Andhra, but I live in Chennai. And then Yes, good, yeah. That was the worst bar in the world. I spit it out. Can I have the... Can you come alone here? Yeah, I can. Okay. Oh, okay. I think you can make it. This is quite easier. Climb slowly only. Don't rush. Views, I think, great, amazing views. You see those windmills over there? Okay. Wow, they are like in a lane. So second half of the trek, మనం చూస్తే most of the trail కూడా అన్ని రాళ్ళు ఇలాగే ఉంటాయి. సో అండ్ మడీ ట్రైల్ యాజ్ వెల్. సో లాట్ ఆఫ్ డస్ట్ అండ్ ఆల్ దట్ వెన్ యూ వాక్. వా, ఇంకో పిట్ స్టాప్ అయిపోయింది. ఇప్పుడే నింపు పని తాగాను. లిటిల్ బిట్ రిఫ్రెషింగ్. సో దాట్ ఈస్ ద పీక్ వీ కెన్ సీ ఫ్రమ్ హియర్. One thing is common here. Yes. After you go to any mountains, one is Shivaji Maharaj would have captured that and made a fort there, which is true. Second is that it would have been going back to the age of Pandava. Pandavas. Oh, So it looks like Pandava actually were in this range okay. for the longest time. All right. Small pit stop here also, and that's peak.
sailing culture in Mumbai. Where do these guys get a place? I mean, it's on the roads? All his friends, they stay in Lower Parel. From Lower Parel, they run to NCPA, Marine Drive end Oh, okay. and back. That has a nice way. Yeah. కొన్ని వీడియోలో చూశాను ఇన్ కేస్ సంబడి వాంటెడ్ టు క్యాంప్ ఐ గెస్ దే క్యాంప్ ఓవర్ హియర్ అండ్ దెన్ యు నో పీపుల్ లుక్స్ లైక్ దే కుక్డ్ అండ్ ఆల్ దట్ యాజ్ వెల్ సో ఇఫ్ యూ బ్రింగ్ యువర్ ఓన్ టెంట్ అండ్ ఆల్ దోస్ థింగ్స్ I guess you can camp over here. You don't have to depend on any sort of accommodation nowadays. And last few more steps to conquer Kalsubai Peak. Few more steps away for the legendary mountain of Maharashtra. This is like a breathtaking view. Yes, ikkada Kalsubai and peru kuda rasaru. There is a name over here saying Kalsubai, and it can be seen the entire that range. Wow. Kalsubai Peak, 27th Feb 2021, Maharashtra's highest peak, and it's also called Everest of Maharashtra, and 5,400 feet, 1,648 meters. Barsari Travel Tales has done this today. We'll go around the temple. Let's see. Some of the trekkers are taking rest here. दोनों का नाम? मेरा अनुभव वाडेकर और इसका उत्कर्ष राउत। Where are you guys from? किधर से है? औरंगाबाद। औरंगाबाद. Wow, awesome. So Kalsubai. Now we can see the god inside. You can actually go inside. I went and came back. आपका नाम क्या? अविनाश सिंह. किधर से है? नासिक से. Wow, awesome. Just check my channel. Okay. And then subscribe to it. Okay. Thank you. Welcome. These are some amazing breathtaking views from the peak. చాలా సహ్యాద్రిలో చాలా ఫోర్ట్స్ కనపడుతూ ఉంటాయి, చాలా మౌంటైన్ రేంజెస్ అన్నమాట. సో ఐఎమ్ జస్ట్ చెకింగ్ विद दिस गाय. ओके. और बोलो ना. ना पीछे वाला आलम वलम कुलंग है, पीछे वाला दिखता है. हाँ. और इधर से आजोबा दिखता है. पानी के आगे वाला. हाँ. और गांव के आगे उधर सामने वाली. ओके. और इधर और नीचे वाला दिखता है ना. इधर वो नीचे वाला और रतनगढ़ है. रतनगढ़ है. और आगे वाला वो आकर दिखते है ना. वो हरिश्चंद्रगढ़ है उधर.
ये हरिचंद्रगढ़ है क्या? आगे वाला दिखता है वो। ओके उसके वैसे भाई ट्रैकिंग के लिए जो लोग आते हैं उसको इधर कैंपिंग करते हैं, खाना पीना और नाश्ता सका, सुबह का नाश्ता चाय। जो लोग रहते हैं नाइट को कैंपिंग करने के लिए वो उसको रहने के लिए टेंट और खाने पीने का सब Okay. इधर मिलता है। सुपर। एंड ये आपका कार्ड है क्या? वो मेरा कार्ड है। Alright. Thank you. Alright. So time up to 12:10 అయింది. So almost 11 o'clock పైకి వచ్చాను. Spent about 1 quality hour. Nice. It was knowing different people, and then it has an amazing breathtaking views. Okay, and I'm really glad that I made to this, right? So now I am getting down. Okay. So getting down is the hardest thing in all the treks, whatever I've done so far. So let's see. Alright guys, that calls for the end of this beautiful trek. సో ఇదేనమాట మనం పోయేటప్పుడు చూసాం కదా, ట్రెక్ స్టార్ట్ అయ్యే దగ్గర కల్సుబాయ్ టెంపుల్ ఇంకోటి ఉంటుందని. సో ఆ టెంపుల్ దగ్గరికి ఇప్పుడు నేను రీచ్ అయ్యాను. సో విచ్ మీన్స్ అఫీషియల్లీ ద ట్రెక్ ఈజ్ ఓవర్. ఇట్స్ అన్ అమేజింగ్ వన్, ట్రస్ట్ మీ. సో టైం ఇప్పుడు ఎంత అయిందంటే ఎగ్జాక్ట్గా 2:30 అయింది. నేను 7:30 స్టార్ట్ అయ్యాను. 2:30కి ఐఎమ్ ఏబుల్ టు కంప్లీట్ ద ట్రెక్ రైట్ నౌ. సో ఇట్ టుక్ ఆల్మోస్ట్ లైక్ అబౌట్ 6 hours time. Alright, not a bad deal. Alright, so thank you so much for staying tuned. Please do like, share, subscribe Badsari Travel Tale, and your friends to, family members to, loved ones to, and share channel. Right, so signing off from Kalsubai, and then we will meet in next week on another adventure. Till then, take care.